హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన హెయిర్ కేర్కి సంబంధించి ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. సీజన్కి తగ్గట్టుగా జుట్టు పైన కేర్ తీసుకోవాలండి. ప్రజెంట్ మనకి వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్లో మన జుట్టుకు సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా కూల్గా ఉండడం వల్ల మన స్కాల్ప్ అంతా కూడా డ్రైగా మారిపోవడం, జుట్టు అంతా కూడా పొడిబారిపోయి చిట్లిపోయి జుట్టు రాలే సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తగ్గించుకోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే హెయిర్ ప్యాక్స్ అవి వాడుతూ ఉంటారండి. శీతాకాలంలో హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎక్కువసేపు మన తలపైన ఉంచుకోవడం వల్ల మన స్కాల్ప్ అంతా కూడా చాలా కూల్గా అయిపోతూ ఉంటుంది. కొంతమందికి జలుబు చేస్తూ ఉంటుందండి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా శీతాకాలంలో మన జుట్టుని డబుల్ గ్రోత్ చేసుకోవచ్చు. అలాగే జుట్టు రాలనివ్వకుండా జుట్టుని పోషణ అందించి జుట్టు హెల్దీగా ఉంచడం కోసం ఒక మంచి మ్యాజికల్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే నేను తయారు చేస్తున్నానండి. ఇది వాడిన వారు ఎవరికి కూడా జుట్టు రాలదండి. జుట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా డబుల్ ఉంటుందండి. మరి మన తలపైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. సెకండ్ ఐటెం వచ్చేసి మిరియాలు తీసుకోవాలండి, బ్లాక్ పెప్పరు. థర్డ్ ఐటెం వచ్చేసి క్లోవ్స్ తీసుకోవాలండి, లవంగాలు. ఈ మూడు కూడా ఎప్పుడు మన వంటగదిలోనే ఉంటాయి. ఈ మూడు కూడా మోరుడున్న మన జుట్టు మూడింతలు పెంచడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుందాము, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ తీసుకుందాము, 1 టేబుల్ స్పూన్ లవంగాలు తీసుకుందామండి. ఈ మూడింటితో పాటు మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి వేపాకులు తీసుకోవాలండి. 1 కప్పు వరకు వేపాకులను తీసుకోవాలి. వేపాకుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మన జుట్టుకి ఎంతో బాగా హెల్ప్ అవుతాయండి. పెచ్చులుగా ఉన్న చుండ్రును కూడా నివారించి మన స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మన స్కాల్ప్ పైన ఎలాంటి చెడు బ్యాక్టీరియా రాకుండా స్కాల్ప్ హెల్దీగా ఉంచడం కోసం వేపాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇందులోనే 1 కప్పు వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. ఇది జుట్టుకి పోషణ అందిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరటిన్ జుట్టు డబుల్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ అనేది నిరంతరం పెరగడం కోసం చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను చెప్పినట్టు ఈ సీజన్లో మీరు వాడుతున్నట్టయితే మీ జుట్టుని డబుల్ గ్రోత్ చేసుకోవచ్చు. మీ జుట్టుకి మంచి పోషణ అందించి మీ హెయిర్ అంతా కూడా హెల్తీగా ఉంచుకోవచ్చు అండి. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి పౌడర్ కింద. ఈ విధంగా బరకగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. తర్వాత మనం 2 రకాల పవర్ఫుల్ ఆయిల్స్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ ఇది వచ్చేసి ప్యూర్ కొబ్బరి నూనె తీసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా కానీ వాడుకోవచ్చు, లేదనుకుంటే మీరు గానుగ నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా కానీ వాడుకోవచ్చు అండి. కొబ్బరి నూనెతో పాటు మస్టర్డ్ ఆయిల్ని కూడా తీసుకోవాలండి. మనకి మస్టర్డ్ ఆయిల్ కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుద్ది. మందంగా వెడల్పుగా ఉండే ఒక కడాయి తీసుకోవాలి. తర్వాత మనం ఇందులో 1 కప్పు వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ మన జుట్టుకి పోషణ అందించడంలో నెంబర్ 1గా పనిచేస్తుందండి. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా కొబ్బరి నూనె అయితే వాడతాం కదండి. ఇది మనకి ఎలాంటి హాని చేయదు. మన జుట్టుకి పోషణ అందించి జుట్టు అనేది పెరుగుదలకు హెల్ప్ చేయడం కోసం కొబ్బరి నూనె అయితే ఉపయోగపడుతుందండి. 1 కప్పు కోకోనట్ ఆయిల్కి 1/4 వంతు మస్టర్డ్ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఇది మన జుట్టుని డబుల్ గ్రోత్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే జుట్టు రాలనివ్వకుండా జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుదలకు చాలా బాగా సహాయం చేస్తుంది. మన తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా తెల్ల జుట్టుని నల్లగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఒకసారి ఆయిల్లో కలిసేటట్టుగా స్పూన్తో బాగా కలుపుదాము. స్టవ్ పైన పెట్టుకుని లో ఫ్లేమ్లో ఆయిల్ని అయితే మరగబెట్టాలండి. ఇలా మరగబెట్టడం వల్ల వీటిల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఆయిల్లోకి రిలీజ్ అవుతాయండి. మెంతుల్లో ఉండే బీటా కెరటిన్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు రాలిపోయి పల్చగా మారిపోయిన మాడు భాగం పైన జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత మనం ఇందులో లవంగాలను కూడా యాడ్ చేసుకున్నాము. హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరగడం కోసం లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయండి.
తర్వాత మనం 2 రకాల పవర్ఫుల్ ఆకులను అయితే యాడ్ చేసామండి. వేపాకులో ఉండే గుణాలు మన తలలో చుండ్రులు లేకుండా హెల్ప్ చేస్తుంది, హెయిర్ అనేది హెల్తీగా ఉంచుతుందండి. ఇకపోతే కరివేపాకు అండి. కరివేపాకు ఉండే ప్రత్యేకత అంతా ఇంత కాదండి. ఇది హెయిర్ ఫాల్ని అరికడుతుంది, హెయిర్ పెరిగేలా చేస్తుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపుతుంది. మన జుట్టు అనేది ఒత్తుగా దృఢంగా పెరిగేలా చేయడంలో కరివేపాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. టోటల్గా మనం ఇందులో యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా జుట్టుని డబుల్ గ్రోత్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాయండి. ఈ ఆయిల్ని 5 to 10 మినిట్స్ పాటు మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని ఉంచుకుందాము. ఆయిల్ అంతా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఇలాంటి హెయిర్ ఆయిల్ మీరు బయట కొందామన్నా కానీ దొరకదండి. అంత శక్తివంతమైన హెయిర్ ఆయిల్ మనమే స్వయంగా తయారు చేసుకుని మన జుట్టుకు వాడుతున్నట్టయితే ఎలాంటి డౌట్స్ లేకుండా నమ్మకంగా వాడుకోవచ్చు. మన జుట్టుని ఒత్తుగా దృఢంగా కూడా పెంచుకోవచ్చు అండి. వింటర్ సీజన్లో మన జుట్టుని డబుల్ గ్రోత్ చేసే మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అయితే తయారైందండి. తలస్నానం చేసే ముందు రోజు రాత్రి ఈ ఆయిల్ని మన జుట్టుకి బాగా పట్టించాలండి. ఇది కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అంటేటట్టుగా అప్లై చేయడం వల్ల ఇన్స్టెంట్గా జుట్టు కుదుళ్ళకి పోషణ అందించడంలో జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేటట్టుగా చేస్తుంది. మన వెంట్రుకలు లాగిపెట్టి పీకినా కానీ రాలకుండా ఉండేటట్టుగా చేయడంలో ఈ ఆయిల్ నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ ఆయిల్ మన తలకు వాడడం వల్ల మన స్కాల్ప్ అనేది డ్రైగా అవ్వకుండా స్కాల్ప్కి తేమను అందించడంలో కూడా హెల్ప్ అవుతుంది. అలాగే చుండ్రు నివారిస్తుంది. పలచగా మారిపోయిన తలమాడు భాగం పైన జుట్టు మరలా ఒత్తిగా వచ్చేలా చేస్తుందండి. ఇది బట్టతల ఉన్నవారు కూడా వాడుతున్నట్టయితే క్రమంగా జుట్టు పెరుగుద్ది. ఇలా మీరు ఈ ఆయిల్ని తలకు అప్లై చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని నైట్ అంతా తలపైన ఉంచుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరు ఏ షాంపూ అయితే వాడుతున్నారో అదే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారంలో 2 సార్లు ఈ హెయిర్ ఆయిల్ని వాడుతున్నట్టయితే జుట్టు అనేది అసలు రాలదండి. జుట్టు ఒత్తుగా దృఢంగా పొడవుగా పెరుగుద్ది. ఈ ఆయిల్ని మనం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఒక మూతన్న డబ్బాలో స్టోర్ చేసుకుని ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. ఏం పాడవదు. సీజన్కి తగ్గట్టుగా జుట్టు పైన కేర్ తీసుకుంటే మన జుట్టుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. నేను చెప్తున్నట్టు ఈ హెయిర్ ఆయిల్ని వాడండి. క్రమం తప్పకుండా జుట్టును పొడవుగా ఒత్తుగా పెంచుకోండి ఫ్రెండ్స్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.